ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 13వ తేదీ మే నెల గుజరాత్ టీం అలాగే కేకేఆర్ టీం రెండు ఆడబోతున్నాయండి. ఈ రెండు టీంలో ఎవరు విన్ అవుతారో క్రీడా అభిమానుల కోరిక మూలంగా, కేకేఆర్ క్రీడాభిమానుల కోరిక మూలంగా, అలాగే జీటీ క్రీడాభి అభిమానుల కోరిక మూలంగా గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి ఎవరు విన్ అవుతారు. ముఖ్యంగా చూడాలంటే మాత్రం 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా మాత్రం చాలా వరకు కీలకమయ్యే అవకాశం ఉంది. టాస్ కీలకమయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం బ్యాటింగ్కి కష్టం ఉండే అవకాశం ఉంది. పెద్ద బౌండరీ లైన్ ఉండే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం కష్టపడి పరుగులు తీసే అవకాశం ఉన్నది. రెండు టీంలైనా సరే, ఇటు కేకేఆర్ టీం అయినా సరే, ఇటు జీటీ టీం అయినా సరే, రెండు టీం తరపు వాళ్ళు ఆటగాళ్ళు చాలా వరకు కష్టపడి చెమటోడ్చి ఆడే అవకాశం ఉన్నదండి. హోరాహోరీగా సాగే అవకాశం ఉందండి. కానీ బ్యాటింగ్ ఆడుతున్న కొద్దీ మాత్రం పిచ్ చాలాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బౌలర్లను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే బ్యాట్స్మెన్లు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఫీల్డర్లను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం గుజరాత్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ గిల్ సారథ్యంలో గుజరాత్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి. కేకేఆర్ తరపు నుంచి మాత్రం చివరి వరకు పోరాడి ఓడే అవకాశం ఉందండి. గుజరాత్ టీం అభిమానులు కానీ, అలాగే కేకేఆర్ టీవీ అభిమానులు కానీ మాత్రం క్రీడా స్ఫూర్తిలో మ్యాచ్ని తీసుకోవాలి, కానీ సీరియస్గా తీసుకోవద్దని నా మనవండి.